ఇంత దూరం వచ్చాక చూడాల్సిన టెంపుల్స్ అన్నీ చూడాలి కదా. అదేనండి, మన రామేశ్వరం వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఎక్కడెక్కడ వెళ్ళామనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. మన ఫ్యామిలీతో ఏవైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు ఓపిక తెచ్చుకొని అక్కడున్న ప్లేసులన్నీ కూడా ఓపికతో చూడాలి. ఎందుకంటే ఇంకా అంత దూరం మళ్ళీ మళ్ళీ పోలేము. ఆ సమయం మళ్ళీ వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా మేము 5:30కి దేవుడి దర్శనానికి వెళ్ళి 9కి అయితే వచ్చాము. బయట మార్నింగ్ వస్తూనే బయట అక్కడ వెహికల్ వాళ్ళు మాకు ఒక లిస్ట్ చూపించారనమాట. 12 దేవాలయాలకు తీసుకెళ్తాము, 1200 అవుతుంది అనేసి. అంటే ఒక బీచ్ తర్వాత 11 దేవాలయాలు. సరే, ఇంత దూరం వచ్చినాము కదా, చూడకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. ఇంకా అందుకనేసి ఇంకా 1200 పే చేసేసి ఫస్ట్ వస్తూనే ధనుష్కోటి రైల్వే స్టేషను. ఇక్కడే శ్రీరాముని పాదాలు అయితే ఉన్నాయి, చూడండి. ఇది రైల్వే స్టేషను. ఇంతకుముందు ఇక్కడ పెద్ద తుఫాను వచ్చి ఇంకా ఊరే కొట్టుకుపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా, ఆ రైల్వే స్టేషన్ కొంచెం ఆ భాగం తప్ప ఇంకా ఏమీ మిగలలేదు. ఇక్కడ ఇండ్లు, తర్వాత ఇక్కడున్న ప్రజలు మొత్తం కొట్టుకుపోయారు. మిగిలింది అది ఒక రైల్వే స్టేషను మాత్రమే. ఇదిగోండి, ఇక్కడ ఇతనికైతే శివయ్య ఒళ్ళేకి వచ్చాడు. దీపం పెట్టి అలా పైకి లేసేసరికి హరహర అంటా అని పైకి లేసాడనమాట. నాకు సడన్గా భయం వేసింది, ఏందబ్బా ఇలా అంటున్నాడు అనేసి. ఇంకా చేయి పట్టుకొని ఏదో చెప్తున్నాడు, చూడండి మీరే. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బీచ్కి వెళ్తూ ఉన్నాము. చూడండి, సముద్రం మొత్తం సముద్రమే అనమాట, మొత్తం ఉప్పు నీళ్ళే. చాలా ఎంజాయ్, నిజంగానే ఆటోలో వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడంతా లొకేషను బాగుంది. ఇక్కడ ధనుష్కోటి బీచ్కి అయితే వచ్చాము. దగ్గర ఇండియా బార్డర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇదేనంట లాస్ట్. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ముందుకెళ్తే శ్రీలంక వస్తుందంట. అయితే మనము ఏమంటాం, సముద్రం ఉంది, పోలేము మనము అక్కడికి. అయితే శ్రీలంకలో అవి ఏమంటాం, అది వంతెనలాగా వేశారు కదా, అది ఉందంట ఎక్కడో. అది మనకు కనిపించదు, ఎక్కడో ఉంది. బోట్లో పోతే కనిపిస్తుందంట, కానీ మేము పోలేదు అక్కడికైతే. ఇంకా నాకేమో అనిపిస్తుంది, లోపలికి అక్కడ దగ్గరికి వెళ్ళి 2-3 షార్ట్ వీడియోలు తీసుకుందాము అంటే వద్దు, గమ్మునుండి మా వాళ్ళు ఆపేశారు పోవద్దనేసి. ఇంక నేను ఒకదాన్ని వెళ్దామనుకుంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరనమాట. ప్రజెంట్కి అయితే చాలా అంటే చాలా బాగుంది బీచ్. ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి బీచ్ చూడడము. ఇంకా ఎంతసేపు అక్కడే ఉంటారు, రండి అనేసి అరుస్తున్నాడు ఆటో అయినా. మీరు ఏం చూడాలనుకున్నా 20 మినిట్సే మీకు టైము, అంతకన్నా ఎక్కువ సేపు ఉంటే ఇంకా వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళలేరు అంటున్నాడు. అమ్మో ఎందుకులే అనేసి ఇంకా బయలుదేరాము. అన్ని శంకులు ఇక్కడ అన్నీ కూడా అవే అన్నమాట, గవ్వలు. ఇదిగోండి, ఇదే మొత్తం ధనుష్కోటి ఊరు, ఒక ఊరు, పెద్ద ఊరు. ఇది తుఫాను వచ్చినప్పుడు మొత్తం ఇసుక రూపంలో వచ్చి మొత్తం ఇండ్లు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇక్కడ అక్కడక్కడ కొంచెము వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు అయితే వేసుకున్నారు. మీరు చూస్తూ అన్నారు కదా, ఎంత బాగుంది అక్కడంతా కూడా చూడడానికి. ఇంకా నెక్స్ట్ ఇదైతే రాముల వారి గుడికి అయితే వచ్చినాము. లోపలకంతా స్వామి దర్శనం చేసుకొని ఎక్కడ కూడా వీడియో తీయడానికి అలో లేదనమాట. అది ఒకటి కొంచెము బాధ అనిపించింది. అక్కడ టెంకాయ తాగేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. మన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఇంటికైతే వచ్చాము. నేను సడన్గా షాక్ అయిపోయినా, ఏంటి ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఊరు ఇదే? అయితే ఫస్ట్ మాకు ఆయన చెప్పలేదన్నమాట, పలానా ఇక్కడికి తీసుకొస్తామనేసి. సో మేమైతే ఆశ్చర్యపోయినాము. ఇంకా సరే వీడికి తీసుకొచ్చాడు. మొదట 1200 అని చెప్పాడు. ఇంకా మళ్ళీ మమ్మల్ని అడిగాడు దారిలో, ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు ఉంది చూస్తారా అంటే అవును అంటే ఇంకా 200 ఎక్స్ట్రా తీసుకున్నాడు. అయితే కానీలే ఇక్కడికి వచ్చినాం చూద్దామనేసి వచ్చామన్నమాట. వామ్మో, ఏపీజే అబ్దుల్ కలాం మన రాష్ట్రపతి కదా ఒకప్పుడు, వాళ్ళ ఇల్లు ఇది చూడండి. ఆయన ఇక్కడ ఎలా గడిపాడు, ఇంకా
ఆయన అలవాట్లు ఏంటి, ఎలా చదువుకునేవాడు, ఆయన చైర్ ఏంటి, కూర్చొని చదువుకున్న కుర్చీ, తర్వాత ప్యాడ్స్, ఇంకా వచ్చి ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక రూమ్లో పెట్టారనమాట. లోపలైతే వీడియో తీయడానికి లేదు ఏమాత్రం కూడా. తర్వాత అక్కడి నుంచి ఇది వచ్చి ఇది హరే రామ హరే కృష్ణ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి అయితే వచ్చినాము. ఇదిగోండి మా ఆయన మా పాప అందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రము వీడియోలు తీసుకోవడానికే సరిపోతుంది. ఏ గుడి కూడా సక్రమంగా చూడలేదు నేను. ఆ గుడి అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చినాము. అక్కడక్కడ దగ్గరే ఉంటాయన్నమాట. ఈ హరే రామ హరే కృష్ణ టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకే దగ్గరే ఉంటాయి. ఇట్లా చూస్తున్నాం అన్నమాట. అయితే మనము చూడని కొన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. అవి చూస్తేనే మనకు ఏమో వింతగా అనిపిస్తుంది. చాలా బాగుంది రామేశ్వరం అయితే. ఇదిగోండి మొత్తము లొకేషన్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్. ఏం చేద్దాం, ఒక 5 మినిట్స్ అయినా కూర్చొద్దామంటే పాండి అంటున్నాడు. ఊరికి అట్లా చూసుకొని వచ్చేస్తాము అంతే, ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి, తర్వాత ఇక్కడ నీటిలో తేలియాడే రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళు లోపలికి నీటిలో మునగలేదు, పైన తేలుతూ ఉంటాయి. అది ఎలానో ఏమో మనకైతే తెలియదు అనమాట. పెద్ద రాళ్ళు, చిన్నవి కదా, పెద్ద రాళ్ళు నీటిలో తేలాడుతూ ఉంటాయి. అక్కడ కొంచెం వీడియో అట్లా అన్న అంతే, సెల్లు అమ్మ ఇక్కడ వీడియో తీయొద్దు అన్నాడు. ఇంకా సర్లేనే తీయలే. ఇదిగోండి శ్రీరాముడు వాళ్ళు లంకలో ఇలా కట్టారు కదా, ఏదో ఇది. సో అది ఇక అనమాట. ఇంకా ఈ టెంపుల్కి ఎదురుగానే నటరాజ టెంపుల్ అయితే ఉంది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా చూపించాడు. అన్ని టెంపుల్స్ అయితే చాలాసేపు చూపించడం లేదు, ఒక 20 మినిట్స్ 50 మినిట్స్, అది తప్ప ఇంకేమి పండి అంటున్నాడు ఆయన. మాకు కూడా అంటే అలసిపోయినాం అనమాట. అక్కడికి ఇక్కడికి తిరిగి ఎండలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకనేసి ఇంకా మేము కూడా ఊరికే జస్ట్ అలా చూసి ఇంకా బయట వచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా అమ్మాయికి ఒక రుద్రాక్ష అడిగిన, చిన్నపిల్లలకి మెల్లో వేసుకునే రుద్రాక్ష కావాలి అంటే ఇక్కడ అమ్ముతా ఉన్నారనమాట, పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకి. అయితే చిన్నది ఇచ్చాడు, దాంట్లో వెండి కొంచెము కలిసింది, అది ఇస్తా అన్నాడు. ఎంత 300 అని చెప్పాడు. నాకైతే అవన్నీ ఏమి నమ్మకం లేదనమాట, అది వెండి కాదని నాకు తెలిసింది. ఇంకా ఎందుకులే అనేసి వద్దనుకొని వచ్చేసాము. ఇంకా మా టెంపుల్స్ టూర్లన్నీ అయిపోయినాక లాస్ట్ బస్ ఎక్కి రైల్వే స్టేషన్కు పోతూ ఉన్నామన్నమాట. మధ్యలో చూడండి పంబన్ బ్రిడ్జి. మేము ఇక్కడికి వద్దామనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయింది, ఇంకా వద్దులే అనేసి, అలసిపోయినాం వద్దు అనేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం బస్సులో. పంబన్ బ్రిడ్జ్ నైట్ ఇట్లనే వచ్చాము మేము ట్రైన్లో. తర్వాత ఇప్పుడు బస్సులో అయితే వెళ్తూ ఉన్నాం రైల్వే స్టేషన్కి. ఫస్ట్ టైం నేను కూడా చూడడము, మీరు కూడా చూడండి, చూడకుండా ఉన్న వాళ్ళైతే. బస్సులో పోతూ తీసానండి ఈ వీడియో అయితే. చాలా బాగుంది, మొత్తం సముద్రమే కదా చూడడానికి, చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పక్క ఆ పక్క ఒక గేట్ లాగా, అది ఏమంటాం, బోట్లు వస్తాయి కదా, ఆ టైంలో ఆ గేట్ ఎత్తుతారంట. ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట మదురైకి, నేరుగా మదురైకి అయితే వచ్చేసాము. రామేశ్వరంలో ట్రైన్ ఎక్కేసి మదురైకి అయితే వచ్చినాము, అనుకోకుండా వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సమస్య వచ్చిందండి. భోజనానికి వెతికి ఎక్కడ మన అంటే ఏమంటాం పప్పు అన్నము అట్లా దొరకలేదనమాట. ఎక్కడ చూసినా చపాతీ ఉంది. ఒక మధ్యాహ్నము 12కి అయితే ఉంటుందంట, మాకు అయితే ఆ టైంలో దొరకలేదు. మేము వచ్చిందే 3 అయింది, ఆ టైంలో అయితే అన్నం లేదు. చపాతీ అంటే ఇంక తిరిగి ఎక్కడ లేదని ఒక తాను పొంగల్ ఉంటే తినేసి తర్వాత దేవుడి దర్శనానికి అయితే వచ్చినాము. నేనైతే మదురైకి 2వ సారి రావడము, మా సార్ వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఇక్కడికి రావడము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మదురైలో కాటన్ శారీస్ చాలా తక్కువ రేటు పడతాయి. తీసుకోవాలని ట్రై చేసాం కానీ
మాకు టైం లేదు. 8:30కి మాకు ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి తిరుపతికి. అందుకనేసి ఇంకా టైం లేక దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి సుమారుగా 6:30 అయ్యింది. ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి ఏమంటాం రైల్వే స్టేషన్కి వచ్చేదాకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మేము